ఎక్కడైనా లీవ్ దొరుకుతుంది కానండి, వంటగది దగ్గర చచ్చినా లీవ్ అయితే దొరకదు. నైట్ అంతా దగ్గుకి నిద్ర పట్టలేదు. కానీ తప్పదు, ఎర్లీ మార్నింగ్ లేవాలి, పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అనుకొని చాలా నిద్ర వస్తుంది. కానీ అన్ని పనులు అయితేనే తప్ప పడుకోవడానికి అవ్వదన్నమాట. నైట్ చికెన్ కర్రీ చేసి చపాతీ చేశాను. కాదండి, పుల్కా చేశాను. నాకు చపాతీ చేయడమే కాగనేమో ఇంకా మా ఆయన పుల్కా చేయమంటున్నారు. పోనీ అడుగుతున్నారు కదా అని చేస్తే అవి నైట్ పొంగలేదు, మార్నింగ్ కూడా పొంగలేదు. అలానే పిల్లలు తినేశారనమాట. ఫస్ట్ అంబలు తాగిన తర్వాత ఇద్దరికి నైట్ చికెన్ కర్రీతో ఆ పుల్కాలు అదేనండి చపాతీలు వేసిస్తే మా పాప తినింది. మా బాబు అయితే నేను తినిపించేసాను, ఆడు వర్క్ చేసుకున్నాడు. తర్వాత పాపకు జడలు వేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఒక్క పుల్కా ఉంటే దానికి నేను టమాటా పచ్చడి రాసుకొని తిన్నాను. ఎందుకంటే ఈరోజు లక్షవారం కదా, నాన్ వెజ్ తిన్నాను అందుకనేసి. తినేసిన తర్వాత ఇగోండి మెంతాకు చిక్కుతున్నాను. నేను ఇంతకుముందు మెంతాకు కాడలతో వేసేసాను. పప్పు అస్సలు టేస్ట్ బాగాలేదు. మా అమ్మ చెప్పింది ఆకులు మాత్రమే చిక్కాలి అని అనేసి ఆకులు చిక్కేసి వంట అయితే కంప్లీట్ చేసేసాను. పిల్లలకి క్యారేజ్ కట్టాలి కదా, వాళ్ళు క్యారేజ్కి తీసాక కొద్దిగా అన్నం కొద్ది కూర ఉంటుందండి. ఎందుకంటే మేము నైట్ టిఫిన్ కాబట్టి అదే సరిపోతుందని క్యారేజ్ కట్టేశాక స్నాక్స్ లాగా కారం బూందీ పెట్టమని చెప్పారు. నేను సంక్రాంతికి పిండి వంటలు ఏం చేయలేదండి, ఇలానే తినరు అనేసి కొద్దిగా కజ్జిమొండ్లు కారం బూందీ చేస్తే కారం బూందీ అయిపోయింది కానీ కజ్జిమొండ్లు అలానే ఉన్నాయి. అలాగో స్కూల్కి క్యారేజ్ మా ఆయనే తీసుకెళ్తారు కాబట్టి నాకు సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి మా ఆయన క్యారేజ్ స్కూల్లో ఇచ్చేసి అలా షాప్కి వెళ్ళిపోయారు. నేనైతే ఈసారి గ్రాసరీస్ కరెక్ట్ లెక్క మీదే తీసుకున్నానండి. ఇష్టానుసారం ఖర్చులు పెట్టేస్తున్నానని మా ఆయన తిడుతున్నారు. బిల్ పే చేసి అవి పట్టుకొని నడుచుకొని ఇంటికి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసిందండి. ఇంకేమేమి తీసుకున్నానా అనేది నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను. ఇప్పుడైతే కాస్త రెస్ట్ తీసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి